మీకందరికీ తెలుసు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి 2023 వరకు మన కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ఏ హోదాలో ఉన్నా మన నియోజకవర్గానికి జరగాల్సినంత న్యాయం జరగలేదు. అందుకే 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల సందర్భంగా పెద్దలు గురునాథ్ రెడ్డి గారు అదేవిధంగా శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఆలోచన చేసి ఈసారి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలి, ఆ ప్రభుత్వానికి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నాయకత్వం వహించాలి అని మీరందరూ కలిసికట్టుగా కష్టపడి అత్యధిక మెజారిటీతో ఇక్కడి నుంచి నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నన్ను నియమించడం జరిగింది. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మీకు కొంచెం దూరమైన మిమ్మల్ని రెగ్యులర్గా కలవకపోయినా 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క బాధ్యత, తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి, 4 కోట్ల ప్రజల సంక్షేమ పథకాల్ని అమలు చేసే పనిలో నిరంతరం శ్రమిస్తూనే కొడంగల్ యొక్క గౌరవ ప్రతిష్టను పెంచడానికి నిరంతరం కష్టపడి ముందుకు సాగుతున్నాం. ఇవాళ రాష్ట్రం నలుమూలల కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రజలు చూస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఎవరికి ఏ సంక్షేమ పథకం అందాలన్నా కొడంగల్ శాసనసభ నియోజకవర్గ ప్రజలు ఈరోజు తీర్పునిచ్చే ఆదేశాలు ఇచ్చే పరిస్థితికి ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చేరుకున్నదంటే ఇది మన అందరికీ గౌరవం. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్కరూ వారే ఎన్నికల్లో నిలబడ్డట్టుగా, వాళ్ళే ఈ శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు అయినట్టుగా, వాళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యి ఈ రాష్ట్రాన్ని పాలిస్తే ఎంత పట్టుదలతో పనిచేస్తారో ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త అంతే కష్టపడి కృషి చేసి ఇవాళ ఎన్నికల్లో గెలిపించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. మీకందరికీ తెలుసు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యంగా భూమికి విత్తనానికి ఎంత బలమైన అనుబంధం ఉంటుందో రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అంతే బలమైన అనుబంధం ఉంది. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో గురునాథ్ రెడ్డి గారు పెద్దలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతులకు ఉచిత కరెంటు ఇస్తాం వ్యవసాయానికి అని చెప్పి మొట్టమొదటి సంతకంతో ఎల్బీ స్టేడియంలో రైతులకు ఆనాడు 9 గంటల ఉచిత కరెంటు ఇవ్వడమే కాకుండా 1200 కోట్ల రూపాయలు రైతుల మీద ఉన్న విద్యుత్తు బకాయిలను, అదేవిధంగా వందలాది కేసులను ఒక్కటే కలంపోటుతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కేసులను రద్దు చేసింది, రైతులకు ఉచిత కరెంటు ఇచ్చింది. ఇదే కాదు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు 72,000 కోట్ల రూపాయలు దేశంలో ఉండే రైతాంగాలకు ఒకే ఒక్క కలంపోటుతో రైతు రుణమాఫీ చేసి 72,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో ఆనాడు రైతు రుణమాఫీ చేసి ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రాజ్యమని, వ్యవసాయం అంటే దండుగ కాదు, వ్యవసాయం అంటే పండుగ అని ఆనాడు నిరూపించడం జరిగింది. అదే కాదు, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చుకుంటూ రైతు సంక్షేమానికి అన్ని రకాలుగా సహకరిస్తూ వ్యవసాయాన్ని ఒక పండుగగా ఆనాటి ప్రభుత్వం చేసింది. అందుకే అది వారసత్వంగా తీసుకొని బాధ్యతగా భావించి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మన పార్టీ, మన ప్రభుత్వం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి 15 ఆగస్టు నాడు ఏ విధంగా అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిందో రైతులకు కూడా రుణాల నుంచి విముక్తి కలిగించి స్వేచ్ఛను ప్రసాదించి 25,50,000 మంది రైతాంగానికి 21,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం. అందుకే ఈరోజు ధైర్యంగా మనం రైతుల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. అదే కాదు, మొదటి విడత రైతు భరోసా
7,625 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతులకు రైతు భరోసా కార్యక్రమాన్ని మనం అమలు చేయడం జరిగింది. ఇదే కాదు, మొదటి సంవత్సరంలో ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మన ప్రభుత్వం తీవ్రమైన కృషి చేసింది. ఈరోజు దేశంలోనే ఏ రాష్ట్రం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ప్రభుత్వం మన నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 55,163 ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చి నిరుద్యోగులను ఆదుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను తెలియజేయదలుచుకున్నా. ఇదే కాదు, ఈనాడు ఈ రాష్ట్రంలో వ్యవసాయానికే 24 గంటలు ఉచిత విద్యుత్తు కాదు, పేదవాళ్ళ ఇళ్లకు కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలని ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఈరోజు ఉచితంగా విద్యుత్తును సరఫరా చేస్తూ 50 లక్షల కుటుంబాలకు ఈనాడు ఇంట్లలో కూడా పేదవాడి కళ్ళల్లో పేదవాడి ఇంటిలో వెలుగులు చూడాలి, పేదవాడి కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి అని ఈనాడు మనం 200 యూనిట్లు పేదవాళ్లకు ఉచితంగా ఇంట్లలో కరెంటు ఇస్తున్నాం. ఇదే కాదు, ఆడబిడ్డలు కట్టెల పొయ్యితో కష్టాలు పడుతున్నారు. ఆనాడు సోనియమ్మ మీకు దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇవ్వడమే కాకుండా 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చింది. కానీ కేసీఆర్ మోడీ గారు అధికారంలోకి వచ్చి 400 రూపాయల సిలిండర్ను 1200 రూపాయలు చేసింది. అందుకే 1200 రూపాయలతోనే ఆడబిడ్డలు కష్టపడుతున్నారని ఆలోచన చేసి మనం 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలకు ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇవాళ ఆడబిడ్డలకు ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పదలుచుకున్నా. ఇదే కాదు, ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం. ఆనాడు అమ్మగారి ఇంటికి పోవాలన్నా ఏదైనా ఆలయాన్ని సందర్శించుకోవాలన్నా ఆర్టీసీలో ఆడబిడ్డలకు టికెట్ కొనాల్సిన పరిస్థితి. ఈనాడు ఆ పరిస్థితి నుంచి విముక్తి కలిగించి రాష్ట్ర నలుమూలల ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆడబిడ్డలు ప్రయాణం చేయదలుచుకుంటే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఆడబిడ్డ ఎక్కడైనా ఆర్టీసీ బస్సుకు చెయ్యి అడ్డం పెడితే ఆడబిడ్డను ఎక్కించుకొని వాళ్ళ ఇంటి దగ్గర దించే బాధ్యత ఈనాడు మన ప్రభుత్వం తీసుకున్నది. అందుకే ఈరోజు రాష్ట్రం నలుమూలల దాదాపుగా 120 కోట్ల మంది ఆడబిడ్డలు ఈ 13 నెలల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తే దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు ఆర్టీసీ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం జరిగింది. ఈ విధంగా రైతులకు అదే రుణమాఫీ, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, అదే విధంగా 500 రూపాయలకే సిలిండర్, పేదవాడి ఇంటికి ఉచిత విద్యుత్తు, ఈ పథకాలన్నిటిని అమలు చేసినాం. ఇవి సరిపోతాయా అంటే సరిపోదు, పేదవాడికి ఇంకా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ ఆలోచనతోనే గతంలో రైతు భరోసా 5,000 ఉంటే 10,000 రూపాయలు సంవత్సరానికి ఉంటే ఈసారి ఇంకా ధరలు పెరిగినాయని ఈనాడు రైతు భరోసా పథకం కింద ఎకరాకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించినాం. ప్రతి సంవత్సరం దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఈనాడు రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వాలని ఆ పథకాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా 70 లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు జనవరి 26 బ్యాంకులకు హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంత గొప్ప కార్యక్రమం, ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతాంగ కుటుంబాలను ఆదుకోవాలన్న కార్యక్రమం
ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ గ్రామం నుంచి ప్రారంభించుకోవడం మనందరికీ సంతోషం. ఈరోజు రాష్ట్రం మొత్తం చంద్రవంచ వైపు చూస్తుంది అంటే రైతుల కళ్ళల్లో ఆనందం మనం ఈ వేదిక మీద నుంచి చూడాల్సిన అవసరం ఉన్నది.